నమస్తే. హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు. ఉగాది యొక్క విశిష్టతను తెలియజేయడానికి మనతో పాటు నిత్య జ్యోతిష్య ప్రవచకురాలు త్రివేణి అయ్యంగార్ గారు ఉన్నారు. మరి ఆమెను అడిగి ఉగాది విశిష్టత, రాశి ఫలాలు మరింత సమాచారం తెలుసుకుందాం. నమస్తే అమ్మ. నమస్తే. ముందుగా మీకు నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. జై శ్రీమన్నారాయణ. ఈ నూతన సంవత్సర వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు హెచ్ఎం టీవీ ప్రేక్షకులకు, తెలుగు ప్రజలందరికీ కూడా. ఓకే, ధన్యవాదాలమ్మా. అసలు ఉగాది రోజు పంచాంగం లేనిది అసలు ఉండనే ఉండదు. సో పంచాంగం గురించి చాలా మందికి తెలుసుకోవాలని ఆసక్తి కూడా ఉంటుంది. పంచాంగం అంటే ఏంటి, మీ మాటల్లో ఒకసారి చెప్పండి. ఉగాది అంటే పంచాంగము, పంచాంగం అంటే ఉగాది అండి. పండగ రోజు ప్రత్యేకమైనది ఏదైనా ఉన్నది అంటే అది పంచాంగమే. ఈ పంచాంగము నిత్య వ్యవహారములో శుభ అశుభ కర్మలన్నిటినీ, విశేషాలను గమనించడానికి ఉపయోగపడే గ్రంథం పేరు పంచాంగం అండి. ఇది 5 అంగాలచే నిర్మించబడుతుంది. తిథి, వార, నక్షత్ర, యోగ కిరణాలు ఈ 5 అంగాలే కాకుండా లగ్న, ముహూర్త, ప్రయాణ సంబంధమైన ఎన్నో విశేషాలను వివరించడానికి ఈ పంచాంగం ఉపయోగపడుతుంది అనేది అతిశయోక్తి కాదు. భారతీయుల నిత్య జీవన వ్యవహారంలో పంచాంగం లేకుండా ఏ పని జరగదు. ఓకే అమ్మ, పంచాంగం అంటే ఏంటో తెలియజేశారు. అలాగే పంచాంగ శ్రవణం కూడా వింటే అంటే చాలా మంచిదని చెబుతూ ఉంటారు ఉగాది రోజున. ముఖ్యంగా ఈ పంచాంగ శ్రవణం అనేది ఎప్పుడు చేస్తూ ఉంటారు? దానికి కూడా పర్టికులర్ ముహూర్తం అనేది ఉంటుందా ఉగాది రోజున? మరి తెలుగు ప్రజలందరూ కూడా ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టు ఉగాది అంటేనే పంచాంగ శ్రవణము ప్రత్యేకంగా ఉగాది రోజు మాత్రమే చేయడం అనేది జరుగుతుంది. తెలుగునాటన ఉగాది పండుగ రోజున తెలుగు ప్రజలందరూ పంచాంగ శ్రవణం చేయడము అనాదిగా వస్తున్న ఆచారము. ఈరోజు పంచాంగ శ్రవణములో ఆదాయ వ్యయాలు, రాజపూజ్యాలు, కందాయ ఫలాలు, పాడి పంటలు, వర్షాదులు, పశుపాలన అంశాలు, రాజు, మంత్రి, నవనాయకులు ఎవరు, వాటి ఫలితాలేంటి, గ్రహచార గోచార ఫలితాలు తెలుసుకోవడము అనాదిగా వస్తున్న ఆచారం. ఇది సూర్యచంద్రుల గమనాలపై ఆధారపడి ఉంటుందండి. ఉగాది రోజు ఉదయం కానీ సాయంత్రం కానీ ఈ పంచాంగ శ్రవణము అనేది చేస్తూ ఉంటారు. ఉగాది రోజు ఉదయాన్నే లేచి తైలముతో అభ్యంగన స్నానం ఆచరించి కొత్త దుస్తులు ధరించి దైవారాధన చేయడము, షడ్రుచుల పచ్చడిని, తీపికరమైన భక్ష్యాలను చేసి ఆ భగవంతుడికి నైవేద్యంగా సమర్పించి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరిస్తూ ఉంటాము. మరి పంచాంగ శ్రవణాన్ని ఆలయాలలో కానీ లేక వారి వారి గృహాల యందు కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ పెడుతూ ఉంటారు. వారి జాతక ఫలితాలను తెలుసుకుంటారు. అదేవిధంగా కలియుగ ప్రమాణమున 4,32,000 సంవత్సరముల ప్రభావాది 60 సంవత్సరములలో ఈ వికారినామ సంవత్సరం అనేది 33వదండి. ఈ వికారినామ సంవత్సరము 2019 ఏప్రిల్ 6న శుక్లపాడ్యమి నాడు ప్రారంభమై 2020 మార్చి 24న పాల్గొన అమావాస్య వరకు 354 రోజులు వికారినామ సంవత్సరంగా కొనసాగుతుందండి. అమ్మ, మరి ఈ వికారినామ సంవత్సరం వచ్చే నవనాయకులు వాళ్ళ ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఒకసారి తెలియజేయండి. నవనాయకుల ప్రభావమే దేశ గోచార ప్రభావంపై ఆధారపడి ఉంటుంది అని చెప్పవచ్చు. వీరి యొక్క రాజ్యపాలన అనేది మన నాయకులు ఎవరైతే ఉన్నారో వారి ప్రభావం వీరిపైన ఉంటుంది అనేది శాస్త్రం చెప్తుంది అన్నట్టు. ఈ వికారినామ సంవత్సరం 354 రోజులు కొనసాగుతుందండి. మరి దీనికి రాజాది నవనాయకులు ఎవరు అంటే రాజు శని, మంత్రి రవి, సేనాధిపతి శని, సస్యాధిపతి కుజుడు, ధాన్యాధిపతి చంద్రుడు, ఆర్ఘ్యాధిపతి శని, మేఘాధిపతి శని, రసాధిపతి శుక్రుడు, నీరసాధిపతి కుజుడు. ఈ 9 మంది ఈ సంవత్సరము మన దేశాన్ని పరిపాలిస్తున్నారు అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ వికారినామ సంవత్సరంలో శని రాజు అవడం వలన పరిపాలన పలు సంఘర్షణలతో జరుగుతుందని చెప్తున్నారు. ప్రజలు ఇబ్బందులకు గురి అయ్యే అవకాశాలు ఉన్నవి. వ్యవసాయ రంగంపై రాజు దృష్టి సారించినందువలన రైతులు, అన్నదాతల సమస్యలు తగ్గి ప్రజలు సంతోషంగా ఉంటారు. కొన్ని సందర్భాలలో వర్షభావము, పంటల దిగుబడి తగ్గును. మరి అదేవిధంగా మంత్రి రవి అవడం వల్ల రాజుకు మంత్రికి పరస్పర శత్రుత్వంచే పరిపాలనా వర్గంలో వైరములు ఏర్పడతాయి. పాలక నిర్ణయాలు అగమ్య గోచరంగా ఉంటాయి. అస్థిర నిర్ణయాలు తీసుకుంటారు. విమర్శల శాతం ఎక్కువగా ఉండును. యుద్ధాలకు అవకాశం ఉంది. ప్రజలు ధర్మాన్ని తప్పి ప్రవర్తిస్తారు. అగ్ని భయము, వింత వ్యాధుల భయం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. రాజు మరియు సేనాధిపతి శని అవడం వల్ల దుశ్చర్యలు చేసే వారికి శిక్షలు తప్పవండి. విధ్వంసాలు తగ్గును. ధైర్య సాహసాలతో ముందుకెళతారు. నేరస్తులకు శిక్షలు పడడం వల్ల ప్రజలు సంతోషంగా ఉంటారు. ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా ఉంటాయి. సస్యాధిపతి కుజుడు అవడం వల్ల చీడపీడలు వదిలించడానికి రసాయనాల కల్తీ ఎక్కువగా ఉండడం వల్ల
రైతులు నష్టపడే అవకాశం ఉంది. ఎక్కువగా వర్షాలు ఉండవు, గిట్టుబాటు ధరలు ఉండవు. వ్యాపారంపై రైతులు మక్కువ చూపే అవకాశం ఉంది. ధాన్యాధిపతి చంద్రుడు అవడం వల్ల మార్కెట్లో ధాన్యాలకు నిలకడ ధర ఉండదండి. గోవులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంటాయి. దేశం సుభిక్షంగా ఉంటుంది. తెల్లని నల్లని ధాన్యాలు ఎక్కువగా పండును. జల సమృద్ధి పెరుగును. అదేవిధంగా ఆర్ఘ్యాధిపతి శని అవడం వల్ల వాణిజ్య రంగంలో పోటీ పెరిగే అవకాశాలు ఉన్నవి. చిన్న వ్యాపారులు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. దళారులు ధరలు పెంచి సొమ్ము చేసుకుంటారు. మినుములు, ఉలువలు మొదలైన నల్లటి పంటలు ఎక్కువగా పండుతాయి. నల్లరేగడి భూములు మంచి పంటలు ఇస్తాయి. మేఘాధిపతి శని అవడం వల్ల నైరుతి ఋతుపవనాలు ఆలస్యంగానైనా చక్కగా వస్తాయి. ఏప్రిల్ మే నెలలో హైదరాబాదు, ముంబాయి, మద్రాసు వంటి పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా ధరలు కూడా తగ్గుతాయి. నిరసాధిపతి కుజుడు అవడం వల్ల బంగారము, వెండి, కర్పూరము, తగరం వంటి వస్తువుల ధరలు, మత్తు వస్తువుల ధరలు పెరిగే అవకాశాలున్నవి. ఆధ్యాత్మికంగా ఆ రంగంలో పోటీ పెరుగుతుంది. ఆధ్యాత్మిక క్షేత్రాలపై దాడులు జరిగే అవకాశాలు కూడా ఉన్నవి. రసాధిపతి శుక్రుడు అవడం వల్ల చింతపండు, చక్కెర, బెల్లము ఉత్పత్తులు పెరుగును. నెయ్యి, నువ్వులు, నూనె వీటి ధరలు నిలకడగా ఉండును. మద్యం విచ్చలవిడిగా సరఫరా అవకాశాలు ఉన్నవి. అదేవిధంగా ఈ సంవత్సరము వాస్తుకర్తరి మే 5, 2019 ఉదయం 5:10 డొల్లు కర్తరి ప్రారంభమవుతుందండి. 11/5/2019 నిజకర్తరి ప్రారంభమవుతుంది. 25/5/2019 రోజున పగలు 12:15 నిజకర్తరి త్యాగము. ఈ సమయంలో ఎలాంటి ముహూర్తాలు చేయడానికి వీలు లేదు. అదేవిధంగా గురుమూఢ్యమి 15/12/2019 నుండి జనవరి 10/1/2020 వరకు నివృత్తండి. అదేవిధంగా శుక్రమూఢ్యమి 9/7/2019 నుండి 19/9/2019 వరకు నివృత్తి జరుగును. ఈ సమయంలో వివాహాలు మంచి ముహూర్తాలు చేయరండి. మకర సంక్రమణము వికారినామ సంవత్సరము పుష్యమాసము బహుళ పంచమి 15/1/2020 మకర సంక్రాంతి పుణ్యదినము. అదేవిధంగా గ్రహణములు చంద్రగ్రహణము 16/7/2019 మంగళవారము పాక్షికంగా కనబడుతుందండి. కేతుగ్రస్తలో పూర్వాషాఢ నక్షత్రము ధనుసు రాశిలో గ్రహణం పడుతుందండి. 1:35 నుండి తెల్లవారుజామున 4:45 వరకు గ్రహణము ఏర్పడును. ధనుస్సు, మేషరాశి వారు పరిహారాలు చేయించుకోవలెను. అదేవిధంగా సూర్యగ్రహణము అమావాస్య 26/12/2019 మూలా నక్షత్రంలో ఉదయం 8:10 నుండి 11:25 వరకు పాక్షికంగా గ్రహణము ఏర్పడుతుంది. వీటికి పరిహారాలు చేయించుకోండి. పుష్కరాలు ఈ సంవత్సరము బ్రహ్మపుత్ర నదికి పుష్కరాలు రానున్నాయి. గురుడు ధనుసు రాశిలో ప్రవేశిస్తాడు. అంటే 5/11/2019 నుంచి 16/11/2019 వరకు పుష్కర వాహినిలో పుష్కరములు ప్రారంభమవుతున్నాయి. దీన్ని ఆచరించి అందరూ పునీతులు కాగలరు. ఓకే అమ్మ, మరి ఈ సంవత్సరం వచ్చేసి 12 రాసుల వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, వాళ్ళ ప్రభావం కూడా పడే అవకాశం ఉంటుంది కదా, వాటి గురించి ఒకసారి తెలియజేయండి. ఈ సంవత్సరము 12 రాశులకు వికారినామ సంవత్సరంలో ఎలా ఉంటుందో తెలుసుకుందాము. మొదటగా మేషరాశిని చూద్దామండి. ఈ రాశి వారికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 3. అశ్విని 4 పాదములు, భరణి 4 పాదములు, కృతిక 1వ పాదము ఈ మేషరాశికి చెందినవారు. జన్మరాశి వశాత్ భాగ్యంలో గురువు, శని, కేతువుల సంచారము, 3వ ఇంట రాహుగ్రహ సంచారము, మూఢములు, గ్రహణములు ఈ రాశి వారిపైన ప్రధాన గ్రహచార ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ రాశి వారికి ఆర్థికంగా బాగుంటుంది, ఆరోగ్యం బాగుంది, ప్రజా సంబంధాలు రాజకీయ పరంగా కూడా ఈ వికారినామ సంవత్సరంలో బాగుంటాయి. కొన్ని సందర్భంలో ఇబ్బందులు తప్పవండి, వాటిని ఎదుర్కోండి. పోటీ పరీక్షలలో అనుకూలము, నూతన వ్యాపారము బాగుంటుంది. బ్యాంక్, క్రెడిట్ కార్డులు, డిపాజిట్స్ విషయాలలో జాగ్రత్త వహించండి. అదృష్టం వరించబోతుంది. ప్రభుత్వ పరంగా కొన్ని లాభాలు చేకూరును. స్థిరాస్తి విలువలు పెరిగే అవకాశాలు ఉన్నవి. ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. గృహమునందు ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క వంశ ప్రతిష్టల వలన మీకు కలిసి వస్తుంది. వ్యాపారంలో ఏ ఒక్కరిని నమ్మవద్దండి. బంధువులతో వైరము, సంతానపరంగా జాగ్రత్తలు, ప్రేమలు విఫలము, వ్యామోహము పనికిరాదు. చట్టపరమైన ఇబ్బందులు రావచ్చు, బదిలీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కష్టపడే స్వభావం కలవారికి అనుకూల సమయం.
కొన్ని అనివార్య కారణాల వల్ల మనోవేదకు గురి అవుతారు. వ్యక్తిగత శత్రువులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ద్వితీయార్థము బాగుంటుంది. స్త్రీల వలన ధనలాభము, విద్యార్థులకు విదేశీయానము, గ్రీన్ కార్డు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభము, రాజకీయ రంగం చెందిన వారికి మిశ్రమ ఫలితములు, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ వచ్చే అవకాశము, పెరిగే అవకాశం కూడా ఉంది. ఊహగానాలు చేయకండి, సమయం వృధా చేయకండి. శనివారాల ప్రయాణ విషయంలో జాగ్రత్త వహించండి. ఎరుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. ఇతరులపై ఆగ్రహం వెల్లడించవద్దు. ఆగిపోయిన ధనం అందివచ్చును. వ్యాపారస్తులకు యోగదాయకము. స్త్రీలకు, ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు యోగదాయకంగా ఉంటుంది. వివాహము కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానము, ఆకస్మిక ధనలాభము, బంధువుల దగ్గర మంచి పేరు ప్రఖ్యాతులు, భర్త పిల్లల విషయంలో జాగ్రత్త వహించగలరు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఆనందంగా జీవిస్తారు. పరిహారాలు: సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించండి. రామరక్ష స్తోత్రాన్ని పఠించండి. అమ్మవారికి సంధ్యాదీపం వెలిగించండి. శుభం చేకూరుతుందండి. వృషభ రాశి గారి గురించి చూద్దాం. ఈ రాశి వారికి ఆదాయము 8, వ్యయము 8, రాజ్యపూజ్యము 6, అవమానము 6, కృతిక 4 పాదములు, రోహిణి 4 పాదములు, మృగశిర 1, 2 పాదములు ఈ వృషభ రాశికి చెందుతారు. వృషభ రాశి వారికి ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. అష్టములో శని, కేతువుల సంచారము, అష్టమ భాగ్యస్థానములలో గురుగ్రహ సంచారము, 2వ ఇంట రాహు సంచారము, గురు శుక్రమూఢ్యములు గ్రహణములు ప్రధాన ఫలితాలను సూచిస్తున్నాయి. ప్రథమార్థము కంటే ద్వితీయార్థం బాగుంటుందండి. వీరికి ఆర్థికంగా, ఆరోగ్యంగా, వ్యవహార పరంగా యోగదాయకము. రాజకీయ నాయకులకు కష్టకాలము అని చెప్పవచ్చు. విద్యార్థులకు శ్రమించిన ఫలితాలు పొందుతారు. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు పొందుతారు. సినిమా వ్యాపారము వారికి ఫ్యాక్టరీలు నడిపే విషయంలో జాగ్రత్త వహించండి. ఆర్థిక విషయంలో ఆచితూచి వ్యవహరించండి. శని సంవత్సరాది నుండి అంటే 14/2/2020 నుండి ధనుస్సులో అపజయం ఉండును. రాహు సంవత్సరాది నుండి ద్వితీయములో ఉండుట అపకీర్తి, మనస్తాపము, బంధువులతో విరోధము, కష్టములు ఏర్పడును. కేతు అష్టమ స్థానములో ఉండడం వల్ల మనస్తాపము, కార్యభంగము కలుగును. విద్యార్థులు సరస్వతి శ్లోకాన్ని పఠించండి. మంచి ఫలితాలు పొందుతారు. ప్రేమ వ్యవహారాలు విఫలము. స్త్రీలతో సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నవి. ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఊహగానాలు చేయకండి. సమయం వృధా చేయకండి. శనివారాలు చాలా జాగ్రత్త వహించాలండి. ఎరుపు రంగు దుస్తులకు దూరంగా ఉండండి. ఇతరులపై ఆగ్రహం చెందదు. ఆగిపోయిన ధనం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు యోగదాయకము. ఈ రాశిలో జన్మించిన స్త్రీలు ఈ వికారినామ సంవత్సరము బాగుంటుందండి. స్త్రీలకు సంతాన యోగము, ఆర్థికంగా ఖర్చులను మేనేజ్ చేస్తారు. వైద్య రంగాన్ని అభ్యసించే వారికి సీటు పొందగలరు. పితృవర్గీయులను జ్ఞాపకం చేసుకుంటారు. ప్రభుత్వ పరంగా మీకు వచ్చే ప్రాజెక్టులు వస్తాయి. అధికారుల అండదండలు ఉంటాయి. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. బంగారాన్ని కొనుగోలు చేస్తారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. పరిహారాలు: రుద్రాభిషేకం చేయించండి. ఆవులకు శనగలు పెట్టండి. కోతులకు అరటి పండ్లు ఆహారంగా ఇవ్వండి. అమ్మవారిని ధ్యానం చేయండి. అన్ని శుభాలు మీకు కలుగుతాయి. 3వ రాశి మిథున రాశి అండి. ఈ రాశి వారికి ఆదాయం 11, ఖర్చు 5, రాజ్యపూజ్యం 2, అవమానము 2, మృగశిర 3, 4 పాదములు, ఆరుద్ర 4 పాదములు, పునర్వసు 3 పాదములలో జన్మించిన వారు ఈ మిథున రాశికి చెందుతారు. మిథున రాశి వారికి చాలా యోగదాయకంగా ఉంటుందని చెప్పవచ్చు. సప్తమంలో శని, కేతువుల సంచారము, సప్తమ అష్టమ స్థానాల్లో గురు సంచారము, లగ్నంలో రాహు సంచారం, గురు శుక్రమూఢ్యములు గ్రహణముల యొక్క ప్రభావము ఈ రాశి వారిపై ప్రధాన ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. వీరికి ఈ సంవత్సరంలో అనుకున్న పనులన్నీ నెరవేరును. ఆశయ సిద్ధి, కళలన్నీ కూడా పొందగలరు. బాధ్యతాయుతంగా ఉంటారు. మానసిక బలాన్ని పెంచుకుంటారు. చేయి వృత్తి యందు నిదానం అవసరమండి. ఓర్పు వహించగలరు. ఆర్థిక స్థాయి పెరుగుతుంది. దానితో పాటు సంపద కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. శ్రమని జీవితం అని భావిస్తారు. నరదృష్టి కలదు, జాగ్రత్త వహించండి. సంఘంలో పేరు ప్రఖ్యాతులు పెరుగుతాయి. రాజకీయ రంగానికి చెందిన వారికి కూడా బాగుంటుందండి. 24/4/2019 నుండి 29/10/2019 వరకు వృశ్చిక రాశిలో షష్టమ స్థానములో అశుభుడు గురువు. అందువలన ధన వ్యయము, మనస్తాపము. శని 14/2/2020 వరకు ధనుసు రాశిలో సప్తమ స్థానములో వత్సరాంతము, మకర రాశిలో 24/3/2020 వరకు అశుభుడు. భార్యపుత్రులతో విరోధము, మహాభయము. రాహు అబ్దాది నుండి వత్సరాంతములో మిథునంలో జన్మరాశిలో ఉండడం, కుటుంబ కలహాలు. కేతువు అబ్దాది నుండి వత్సరాంతములో ధనుసులో సప్తమ స్థానములో అశుభుడు. మనస్తాపము, దూర ప్రయాణాలు, శరీరపీడ, రుణ సమస్యలపై ఊరట, ఖర్చులు అధికము, బంధువులతో వైరము. మంగళవారాల్లో జాగ్రత్త వహించండి.
పౌర్ణమి సమయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించండి. 3, 12, 24, 30 తేదీలలో ముఖ్యమైన ఫలితాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకు ఊరట, విద్యార్థులకు యోగదాయకము. స్త్రీలకండి, ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు బాగుంటుంది. ఆర్థికంగా ఎదుగుతారు, పొదుపు చేస్తారు. ఉన్నత విద్య, సంతాన పురోగతి, ఆరోగ్య విషయాలలో జాగ్రత్త, శ్రమ అధికము, భార్యాభర్తల మధ్య విభేదాలు, మనోధైర్యము అవసరము. కుటుంబము గురించి నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారు. నరాలకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నవి, జాగ్రత్త వహించండి. పరిహారాలు: ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి, స్వామికి చందనం వేయించండి, రాహుకేతుల పూజ చేయండి, రుద్రాభిషేకం చేయించండి, శుభాలు జరుగుతాయండి. ఇంకా 4వ రాశి కర్కాటక రాశి. ఆదాయము 5, వ్యయము 5, రాజపూజ్యము 5, అవమానము 2, పునరస్సు 4వ పాదము, పుష్యమి 4 పాదములు, ఆశ్లేష 4 పాదములలో జన్మించిన వారికి కర్కాటక రాశికి చెందినవారు. 6వ ఇంట శనికేతుల సంచారము, షష్టమ స్థానాలలో గురు సంచారము, వ్యయములో రాహు సంచారములు, మూఢములు గ్రహణముల ప్రభావము కర్కాటక రాశి వారిపై ప్రభావం ఉంటుంది. క్రమశిక్షణతో కూడిన జీవన విధానాన్ని సాగిస్తారు. విద్యారంగం పట్ల ఆసక్తి, వ్యాపార రంగంలో అభివృద్ధి, సంఘంలో గౌరవ మర్యాదలు, ఉన్నత స్థానాలు పొందగలరు. వీరి యొక్క మేధస్సుతో అందరినీ మెప్పించగలరు. దైవ చింతన పెరుగుతుందండి. మాతృ సంబంధికులతో వైరం, జాగ్రత్త వహించండి. కొన్ని సమయాలలో సొంత దగ్గరి వాళ్లకు కూడా సహాయం చేయలేదని అపవాదులు పొందుతారు, ఎదుర్కొంటారు. భూ సంబంధమైన వ్యవహారాలు బాగుంటాయండి. గృహయోగము కలదు. నూతన గృహ ప్రవేశము. పౌర్ణమి వేళ పులుపు తినకండి. ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. విద్యార్థులకు మంచి సమయము, ఉద్యోగస్తులకు ప్రమోషన్స్, వృత్తి వ్యాపారస్తులకు లాభదాయము. 30/10/2019 నుండి వత్సరాంతం వరకు ధనుస్సులో షష్టమ స్థానములో అశుభుడు గురువు. భార్యపుత్రులతో విరోధము, స్వజనులతో వైరము కలుగును. అదేవిధంగా 24/4/2019 నుండి 29/10/2019 వరకు పంచమ స్థానంలో గురుడు శుభుడు అవడం వలన కార్యక్రమాలన్నీ విజయము, ధనలాభము, వృత్తి వ్యాపారంలో ఎందు లాభము, కార్య విజయము. అదేవిధంగా శని అబ్దాది 14/2/2020 వరకు ధనుసు షష్టమ స్థానములో శుభుడు అవడం వలన బంధుమిత్రులతో సమావేశము, నూతన గృహ నిర్మాణము, స్త్రీ సంతోషము, మానసిక ఉల్లాసము. మరి రాహు అబ్దాది నుండి వత్సరాంతము వరకు మిథున రాశిలో ద్వాదశ స్థానములో అశుభుడు అవటం వలన ధన వ్యయము, నేత్ర వ్యాధులు, తరచు ప్రయాణాలలో ఇబ్బందులు. కేతువు అబ్దాది నుండి వత్సరాంతం వరకు ధనుసు రాశిలో షష్టమ స్థానములో శుభుడు అవడం వలన సూక్ష్మ వృద్ధి, మంచి ఆలోచనలు, శత్రునాశనము, భూమూలకంగా లాభములు. తరచు చేదు అనుభవాలు ఎదురైనప్పటికీ మానసిక సంఘర్షణలు జరుగును. రుణ విముక్తికి మార్గము ఏర్పడును. ఆదివారం జాగ్రత్త వహించగలరు. విమర్శలను తట్టుకొని మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతారు. శుభవార్త శ్రవణాలు. రాజకీయ రంగం వారికి చెందిన వారికి మంచి అనుకూల సమయము, విద్యార్థులకు విశేషము. అదేవిధంగా ఈ సంవత్సరం స్త్రీలకు బాగుంటుందండి. బంగారం కొనుగోలు చేస్తారు. రాజకీయ చక్రం తిప్పగలరు. అలాగే ఖ్యాతిని పొందుతారు. కుటుంబంలో ఆనందం పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. కార్య విజయము. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. భార్య భర్తల మధ్య విభేదాలు, కోపతాపాలకు దూరంగా ఉండండి. పరిహారాలు: నిత్యం దుర్గా సప్తశతి పారాయణం చేయండి. ఆంజనేయ స్వామిని స్తుతించండి. రామరక్ష స్తోత్రాన్ని పఠించండి. పెసలు మినుములు దానం చేయండి. శుభం కలుగుతుంది. 4వ రాశి సింహరాశి అండి. ఆదాయము 8, వ్యయం 14, రాజపూజ్యం 1, అవమానం 5. మగ 4 పాదములు, పుబ్బ 4 పాదములు, ఉత్తర 2 పాదములు చెందిన వారు సింహరాశికి చెందుతారు. వీరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. పంచమ షష్టమ స్థానంలో గురువు సంచారము, ఏకాదశిలో రాహు సంచారము, గురు శుక్ర మూఢ్యములు, గ్రహణములు వారిపైన ప్రభావం చూపిస్తున్నాయి. ధైర్య సాహస నిర్ణయాలు తీసుకుంటారు. అదేవిధంగా కష్టపడి అనుకున్నది సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ మరియు స్థానచలనము కూడా కలవు. మానసిక సంఘర్షణలు కలవు. బంధువులతో విరోధము, సామరస్యం అవసరము. కాంట్రాక్టులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్యలో విభేదాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉన్నత స్థానంలో ఉన్నవారితో మేలు పొందుతారు. కుటుంబంలోని బాధ్యతలను విస్మరించకండి. ధనవ్యయం కనబడుతుంది. పేరు ప్రఖ్యాతులు పొందుతారు. 30/18/2019 నుండి వత్సరాంతము గురువు పంచమ స్థానంలో శుభుడు. ధనలాభము, కుటుంబ సౌఖ్యము, చేయి వృత్తులయందు వృద్ధి. 24/4/2019 నుండి 29/10/2019 వృశ్చిక రాశిలో చతుర్థ స్థానములో అశుభుడు.
ఉండటం వలన మనస్తాపము, అపకీర్తి. శని అబ్దాది నుండి 14/2/2020 వరకు ధనుసు రాశిలో పంచమ స్థానంలో అశుభుడు. దీనివలన మనోవిచారము, దాయాదులతో విరోధము, కార్యభంగము కలుగును. 15/2/2020 నుండి 24/3/2020 వరకు మకర రాశిలో షష్టమ స్థానములో శుభుడు ఉండడం వలన బంధుమిత్రులతో సమావేశము, సౌఖ్యము, మానసిక ఉల్లాసము. అదేవిధంగా రాహు అబ్దాది నుండి వత్సరాంతము మిథున రాశిలో ఏకాదశ స్థానంలో శుభుడు. ఈ విధంగా ఉండడం వలన అనారోగ్యము, మానసిక ఉల్లాసము, ధనలాభము. కేతువు వత్సరాంతము పంచమ స్థానములో అశుభుడు కావడంచే అకాల భోజనము, కలహము, మానసిక చింత, ఆర్థిక సమస్యలు, రుణ సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నవి. నిస్వార్థ సేవలు చేస్తారు. పౌర్ణమి సమయంలో జాగ్రత్త వహించండి. కలతలు, కలహాలు సంభవించే అవకాశాలున్నాయి. సంతాన సమస్యలు పుష్టంగా ఉంటాయి. మాసానికి మార్పులు వస్తాయి. రాజకీయ రంగం వారికి చెందిన వారు కలహాలకు దూరంగా ఉండండి. ఉద్యోగస్తులకు మధ్యస్థము, విద్యార్థులకు శ్రమ అధికము, వ్యాపారస్తులకు నష్టశాతం తక్కువ. అదేవిధంగా స్త్రీలకు, ఈ రాశిలో జన్మించిన స్త్రీలు శ్రమించి ముందుకెళ్తారు. స్వయం కృషితో మంచి విజయాలు పొందుతారు. స్వతంత్ర లక్షణాలు కనిపిస్తాయి. ఈ సంవత్సరంలో పోటీతత్వం కలిగి ఉంటారు. సహోదరులతో సహాయంగా ఉంటారు. ఆర్థిక పుష్టిని కలిగి ఉంటారు. పరిహారాలు: మహాలక్ష్మి అమ్మవారిని పూజించండి. నవగ్రహ ఆరాధన చేయండి. లలితా సహస్ర పారాయణం చేయండి. లక్ష్మీ నరసింహ హవనం చేయించండి. అన్ని శుభాలు జరుగుతాయి. 5వ రాశి కన్యా రాశి అండి. ఈ కన్యా రాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. ఆదాయము 11, వ్యయము 5, రాజపూజ్యము 4, అవమానము 5. ఉత్తర 3-4 పాదములు, హస్త 4 పాదములు, చిత్త 1-2 పాదములు జన్మించిన వారు కన్యారాశికి చెందుతారు. ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరము యోగవంతంగా ఉంది. చతుర్థంలో శనికేతువుల సంచారము, చతుర్థ పంచమ స్థానంలో గురుగ్రహ సంచారము, దశమములో రాహుగ్రహణ సంచారము. రాహు గ్రహణ మూఢములు వీటి యొక్క ప్రభావము ఈ రాశి వారిపైన ప్రధాన ఫలితాలను సూచిస్తున్నాయి. వీరు జీవితాన్ని పోటీగా తీసుకుంటారు. ఎలాంటి ఒడిదొడుకులైనా ఎదుర్కొంటారు. ఉపాయంతో మంచి లక్ష్యాలను సాధిస్తారు. ఎదుటి వారిని అంచనా వేయటంలో వీరికి వీరే సాటి. మేధావులుగా పేరు పొందుతారు. వృత్తి ఉద్యోగాలలో పేరు ప్రఖ్యాతులు. విదేశీయానము కలదు. బంధువర్గాలతో విభేదాలు దీర్ఘకాలం కొనసాగే అవకాశాలు ఉన్నాయండి. ఇతరులు మీపై నిందలు మోపే అవకాశాలు ఉన్నాయి. స్థానచలనం కలదు. వ్యాపారం బాగుంటుంది. పలుకుబడి పెరుగుతుంది. 30/10/2019 నుండి వత్సరాంతం వరకు ధనుసులో చతుర్థ స్థానములో, అదేవిధంగా 24/4/2019 నుండి 29/10/2019 వరకు తృతీయ స్థానములో గురువు అశుభుడు అవటం వలన బంధు విరోధము, శరీరపీడ, ధనవ్యయము, అపకీర్తి, స్థానచలనము జరుగును. అదేవిధంగా మరల 15/2/2020 నుండి 24/3/2020 వరకు ధనుస్సులో చతుర్థ స్థానములో, మరల 15/2/2020 నుండి 24/3/2020 వరకు మకర రాశిలో వచ్చును. పంచమ స్థానములో అశుభుడు. కార్యభంగము, దాయాదులతో విరోధము, అనారోగ్యము. రాహు అబ్దాదు నుండి వత్సరాంతము వరకు దశమ స్థానంలో శుభుడు అవటం చేత మానసిక శాంతి, శారీరక సౌఖ్యము. కేతువు చతుర్థంలో అశుభుడు కావడం వల్ల కొన్ని కష్టాలు, పశు నష్టము, కార్య విఘ్నము, వృధా సంచారము కలుగును. రాజకీయ రంగం చెందిన వారికి యోగదాయకంగా ఉందండి. స్థానచలనాలు కూడా ఉన్నాయి. విద్యార్థులకు మంచి సమయము. వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. శుభవార్తలు వింటారు. బహుళ పాడ్యమి, బహుళ చతుర్దశిలో తెల్లని వస్త్రాలు ధరించండి. శుభములు కలుగును. భూ కొనుగోలు విషయంలో జాగ్రత్త వహించండి. హామీలు, మధ్యవర్తిత్వాలు చేయకండి. సంతకాలు పెట్టకండి. దైవంపై భారం వేయండి. స్త్రీలకు, ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ వికారినామ సంవత్సరంలో బాగుందండి. విద్యా వివాహాలలో విజయము, ఆరోగ్య విషయంలో జాగ్రత్త. కుటుంబంలో మీదే పైచేయిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. అనవసర విషయాలు జోలికి వెళ్ళకండి. పరిహారాలు: తెల్ల జిల్లెడు వత్తులతో దీపారాధన చేయండి. చిత్తా నక్షత్రంలో సుదర్శన హవనం చేయించండి. సంక్షేప రామాయణ పారాయణం చేయండి. శుభాలు కలుగుతాయి. ఇప్పుడు తులారాశి గురించి తెలుసుకుందామండి. ఆదాయము 8, వ్యయము 8, రాజపూజ్యము 7, అవమానం 1. చిత్త 3-4 పాదములు, తులా 4 పాదములు, విశాఖ 3 పాదములందు పుట్టినవారు తులారాశికి చెందుతారు. ఈ రాశి వారికి చెందిన వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తృతీయములో శని కేతువుల సంచారము,
తృతీయ చతుర్థంలో గురు సంచారము, భాగ్యంలో రాహు సంచారము, మూఢములు గ్రహణముల వల్ల ఈ రాశిపై ప్రధాన ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ రాశివారు ఎంతో శ్రమించి ఎన్నో బాధ్యతలను నిర్వర్తించి మంచి స్థితికి వస్తారు. బాల్యంలో బాలారిష్టాలు, యవ్వనంలో కష్టాలు, మిత్రులను ఆత్మీయులను విడిచి దూర ప్రాంతాలకు వెళ్ళడము, ఆర్థికంగా ఎదగాలనే ఆకాంక్ష ఎక్కువ. చాలా చిన్న వయసులోనే చాలా పరిణితిని సాధిస్తారు. అందరికీ సహాయకారంగా ఉంటారు. ప్రతి విషయంలో అనుభవం ఎక్కువ. కొన్ని సమయాలలో వ్యాపార నష్టం కనిపిస్తుంది, జాగ్రత్త వహించండి. అందరినీ గుడ్డిగా నమ్మకండి. ఇతరులు చేసే మేలును మీరు మరవరు, అదే మీకు శ్రీరామ రక్ష. మీ ప్రమేయాలకు ఇష్టాలకు విరుద్ధంగా కొన్నిట్లో భాగస్వాములు అవుతారు. రాజులేని మీ భావాలకు పనితనానికి కఠినమైన సమయము, జాగ్రత్త వహించండి. ఆర్థిక ఇబ్బందులు, స్త్రీల వాళ్ళ ఇబ్బందులు, కోపతాపాలకు దూరంగా ఉండండి. 30/10/2019 నుండి వత్సరాంతం వరకు ధనుస్సులో తృతీయ స్థానంలో శుభుడు అవ్వడం వలన ఆనందము, కీర్తి, మానసిక ఉల్లాసము, ధనలాభము. అదేవిధంగా శని 14/2/2020 ధనుస్సులో తృతీయ స్థానములో శుభుడు, అందువలన సౌఖ్యము, సంతోషము, బుద్ధిబలము కలుగును. 15/2/2020 నుండి 24/3/2020 వరకు జరుగును, శుభ ఫలితాలు జరుగును. అదేవిధంగా కేతువు అబ్దాది నుండి వత్సరాంతము చతుర్థంలో సంచరించడం వల్ల మానసిక చింత, అకాల భోజనము, పుత్రిక ఇబ్బందుల వల్ల అస్థిర బుద్ధి కలహాలు. రాజకీయ రంగం వారికి యోగదాయకంగా ఉందండి. విద్యార్థులకు యోగము, అనుకూలము. ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు. వ్యాపారస్తులకు శుభము. ఆదివారము, గురువారాలలో ప్రయాణాలలో జాగ్రత్త వహించండి. అమావాస్య సమయంలో కలిసి వస్తుంది, పనులు వాయిదా వేయకండి. స్థిర ఆస్తి విషయంలో జాగ్రత్త వహించండి. ఈ సంవత్సరము స్త్రీలకు, ఈ రాశిలో జన్మించిన స్త్రీలు పట్టుదల గలవారు. భర్తను చక్కగా ప్రతిపదు తన వైపు మలుచుకుంటారు. స్నేహితులను దూరం చేసుకుంటారు. అనారోగ్యం సూచిస్తుంది, జాగ్రత్త వహించండి. చక్కని వస్త్రప్రాప్తి పొందగలరు. భూలాభం కూడా కలదు. దగ్గరి బంధువులతో వైరము, జాగ్రత్త వహించండి. పరిహారాలు: అమ్మవారిని దర్శించండి, కాణిపాకం దర్శించండి, కుంకుమార్చనలు చేయించండి, శుభం చేకూరును. ఇప్పుడు వృశ్చిక రాశి గురించి చెప్పుకుందామండి. ఆదాయము 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1, విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదములు, జ్యేష్ఠ 4 పాదములనందు జన్మించిన వారు ఈ వృశ్చిక రాశికి చెందుతారు. ద్వితీయములో శనికేతుల సంచారము, ద్వితీయ తృతీయంలో గురుగ్రహ సంచారము, అష్టమంలో రాహు సంచారము, మూఢములు గ్రహణములు ఈ రాశి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. విద్య, వైద్య, వైజ్ఞానిక రంగాలలో మంచి పురోగతి కనిపిస్తుంది. వ్యాపార వృద్ధి, వాహన సౌకర్యం కలదు. భూయోగాలు, గృహయోగం కలదు. ఈ సంవత్సరము శత్రుత్వం లేదు. అందరూ మిత్రులుగా మారే అవకాశం ఉంది. సాధ్యమైనంత వరకు చర్చలు చేయకండి. వివాదాలకు దూరంగా ఉండండి. ఓర్పుతో ఉండండి. నిందలు బంధువర్గంలో ఉన్నాయి. అంతర్గత విభేదాలు కలవు. సంతానంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, జాగ్రత్త వహించండి. కొన్ని సమయాలలో భయానికి లోనవుతారు. ఆత్మీయులతో మార్పులు, అధికారులతో మేలు, శ్రమించి మంచి స్థానాలలో ఉంటారు. 48 సంవత్సరాలు దాటిన వారికి ఆరోగ్య భంగము ఉంది, జాగ్రత్త వహించగలరు. అంతా భగవత్ నిర్ణయమని ముందుకు ధైర్యంగా వెళ్ళండి. 24/4/2019 నుండి 28/10/2019 వరకు వృశ్చిక రాశిలో జన్మస్థానంలో గురువు అశుభుడు. 23/4/2019 మరల 30/10/2019 వరకు శుభుడు చేత ఆనందము, చేయి వృత్తుల యందు ఆనందము, కీర్తి, గౌరవ ప్రతిష్టలు పెరుగును. ధనలాభము, మానసిక ఉల్లాసము కలుగును. శని అబ్దాది నుండి 14/2/2020 నుండి 24/3/2020 వరకు శుభుడు కావడం వలన కుటుంబ సౌఖ్యము, బుద్ధిబలము, సంతోషము, జయము కలుగును. రాహు అబ్దాది నుండి వత్సరాంతము మిథునములో, అష్టమ స్థానములో అశుభుడు. కేతువు అబ్దాది నుండి వత్సరాంతము ధనుసు రాశిలో ద్వితీయ స్థానములో అశుభుడు కావటం వలన అపకీర్తి, మనస్తాపము, సహోదరులతో వైరం ఉంటుంది. కావున జాగ్రత్తలు పాటించండి. గురు శని వలన 50% నెగ్గుకు రాగలరు. విద్యార్థులకు మంచి సమయము, ఉద్యోగస్తులకు ఊరట, వ్యాపారస్తులకు మిశ్రమం. దినచర్యలలో మార్పులు చేయకండి. హడావుడి నిర్ణయాలు తీసుకోకండి. వివాహం కాని వారికి వివాహము. శనివారము 26 సంఖ్య రోజున ఏ కార్యక్రమాలు చేయకండి. వైద్య సేవలు సూచిస్తున్నాయి. మీ చిరునవ్వే మీకు శ్రీరామ రక్ష. స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంటుందండి. అనారోగ్యం నుండి బయటపడతారు. విద్యార్థులకు మంచి సమయము, మంచి మార్కులు పొందగలరు. ఇష్టం లేని వ్యక్తులకు దూరంగా ఉండండి. కుటుంబాన్ని చక్కగా నడిపిస్తారు. సువర్ణం కొనుగోలు చేస్తారు. పరిహారాలు:
శ్వేతార్ఘ గణపతిని పూజించండి. గణపతికి గరిక బెల్లమును ప్రసాదంగా పెట్టండి. పాశుపాతక హోమం చేయించండి. నిత్యం అమ్మవారిని ఎరుపు పసుపు వత్తులతో దీపారాధన చేయండి. శుభం కలుగుతుంది. ధనుసు రాశి ఫలితాలు. ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యము 6, అవమానం 1, మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1 పాదము జన్మించిన వారికి ధనుసు రాశికి చెందుతారు. ఈ రాశి వారికి సంవత్సరంలో అన్ని సమస్యలు తీరుతాయి. లగ్నంలో శని కేతుల సంచారము, గ్రహణములు, మూఢముల ప్రభావము ఈ రాశి వారిపై ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ఈ రాశి వారికి ఈ సంవత్సరం స్థిరంగా అభివృద్ధి పథంలో ప్రయాణం చేస్తారు. జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. అప్పటి అనుభవంతో జాగ్రత్త వహిస్తారు. కష్టఫలి అన్నట్టు ఇప్పుడు మీ జీవితం బాగుంటుంది. మంచి ఫలితాలను పొందగలుగుతారు. పూర్వీకుల ఆస్తి కలిసి వచ్చే అవకాశం ఉంది. మీరు మంచి నేర్పరిగలవారు. అలాగే ముందుకు వెళ్ళండి. మీరు అనుభవించిన నిరాదరణ, అవమానము మీ భవిష్యత్తును తీర్చిదిద్దుతుంది. కష్టాలు కలవు. ప్రేమలకు, అనుబంధాలకు ప్రాముఖ్యతనిస్తారు. నరదృష్టి కలదు. మంచి అభివృద్ధి కలదు. సద్వినియోగం చేసుకోండి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. కుటుంబ పురోగతి బాగుంటుంది. గురుడు అబ్దాది నుండి 30-10-2019 వరకు జన్మస్థానములో ధనుసు రాశిలో శుభుడు, 29-10-2019 వరకు వృచ్చిక రాశి ద్వాదశి స్థానములో అశుభుడు కావడం వలన రాజభీతి, గౌరవహాని, చేయి వృత్తి ఎందు చిక్కులు, ధనవ్యయము కలుగును. రాహు అబ్దాది నుండి వత్సరాంతం వరకు మిథున రాశిలో షష్టమ స్థానంలో శుభుడు, సర్వకార్యములందు విజయము. కేతు అబ్దాది నుండి వత్సరాంతం వరకు ధనుసులో ద్వాదశ స్థానంలో శుభుడు కావున అనేక పనుల యందు అవంతరాలు, తరచు ప్రయాణము, నేత్ర వ్యాధులు, మానసిక ఒత్తిడి. అమావాస్య రోజున పులుపు వస్తువులకు దూరంగా ఉండండి. స్థిర ఆదాయము కలుగును. ప్రయాణాలు ఎక్కువగా చేయకండి. నిందలు, ఆరోపణలు ఎదుర్కొంటారు. ఓర్పు అవసరము. ఉద్యోగస్తులకు బాగుంటుంది. రాజకీయ వర్గం వారికి సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు మంచి సమయము. వ్యాపారస్తులకు లాభాలు. స్త్రీలకు ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది. అనారోగ్య సూచన కనబడుతుంది. పొదుపు వలన భూయోగము, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ బాధ్యతలు పెరుగును. నిందలు పడే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. పరిహారాలు. శనికి తైలాభిషేకం చేయండి. రుద్రాభిషేకం చేయించండి. చీమలకు దాన వేయండి. చెప్పులు, గొంగడి దానం ఇవ్వండి. వెంకటేశ్వర స్వామి దర్శనము శ్రేష్టము. నిత్యం స్వామిని పూజించండి. శుభాలు కలుగుతాయి. మకర రాశి వారికి ఆదాయము 5, వ్యయము 2, రాజ్యపూజ్యము 2, అవమానము 4, ఉత్తరాషాఢ 2, 3, 4 పాదములు, శ్రవణము 4 పాదములు, ధనిష్ట 2 పాదములలో జన్మించిన వారికి మకర రాశికి చెందుతారు. ఈ రాశి వారికి సంవత్సరం బాగుంటుందండి. వ్యయంలో శని కేతుల సంచారము, షష్టములో రాహు సంచారము, వ్యయము జన్మరాశిలో గురు సంచారము, మూఢములు, గ్రహణముల వలన వీరి జాతక ఫలితాలపై ప్రభావం చూపుతున్నాయి. ఈ రాశిలో జన్మించిన వారికి మనోధైర్యం ఎక్కువ. ప్రతి విషయంపై పోరాడుతారు. ఎక్కువ శ్రమిస్తారు. లలిత కళలపై అవగాహన ఎక్కువ. బినామీ వ్యాపారాలు చేయకండి. లోపాలను సరిదిద్దుకోండి. నరదృష్టి ఎక్కువగా ఉంది. కుటుంబంపై శ్రద్ధ తగ్గుతుంది. కుటుంబ పురోగతి గురించి ఆలోచించండి. పితృవర్గీయులతో భేదాభిప్రాయాలు. ఇంట్లో పెద్దలు అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. స్థిరచర ఆస్తుల వలన చిక్కులు, పంతాలకు, పట్టింపులకు ఇది సమయం కాదు. విదేశీయానం సూచిస్తుంది. విద్యా వివాహ కార్యక్రమంలో పాల్గొంటారు. గురుడు అబ్దాది 23-4-19 నుండి 30-10-2019 వరకు వత్సరాంతము ధనుసు రాశిలో ద్వాదశ స్థానములో అశుభుడు కావడం వలన గౌరవము, తేజస్సు, భజయము, సుఖజీవనము. శని అబ్దాది నుండి 14-2-2020 ధనుస్సు రాశిలో ఎల్నాటి శని అవడం వలన 24-3-2020 వరకు మకర రాశిలో జన్మస్థానంలో అశుభుడు. జాగ్రత్తగా ఉండగలరు. దైవారాధన చేయండి. పుణ్యక్షేత్రాలు దర్శించండి. శని అబ్దాది నుండి 14-2-2019 నుండి మరలా 15-2-2020 నుండి 24-3-2020 వరకు మకర రాశిలో అశుభుడు కావడం వలన బంధుమిత్రుల విరోధము, అపకీర్తి, మనోవిచారము, భయము. రాహు అబ్దాది నుండి 24-9-2020 వరకు మిథున రాశిలో సప్తమ స్థానములో అశుభుడు. కేతు అబ్దాది నుండి 24-3-2020 వరకు ధనుసు రాశిలో అశుభుడు కావడం వలన కుటుంబ కలహాలు, రోగాలు, బాధలు, ఆదాయానికి మించి ఖర్చులు, సామరస్య ధోరణి నశించుట, అంతరంగికుల సలహాలు స్వీకరించకపోవటము, ఈ సంతానంలో ఉత్సాహము పొందకపోవడము, ప్రయాణాలు, చర్చలు చేయకండి. న్యాయ నిర్ణయాలకు అవకాశం ఉన్నది. పౌర్ణమి సమయంలో ప్రయాణాలు చేయడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నవి. విద్యార్థులకు మిశ్రమము, ఉద్యోగస్తులకు ఊరట, వ్యాపారస్తులకు బాగుంటుంది.
ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు ఈ సంవత్సరం చాలా బాగుంటుందండి. ఏకాంత జీవితం గడుపుతారు. అభిప్రాయ భేదాలు ఉన్నవి, పట్టువిడుపులు అవసరము. అలాగే ఓర్పును సహనాన్ని పాటించండి. కుటుంబంలో మీరే ముఖ్యులు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరము. పరిహారాలు: అఘోర పాశుపాతం చేయించండి, నవగ్రహ ఆరాధన చేయండి, అష్టగణపతిని ఆరాధించండి, సుందరకాండ పారాయణం చేయండి, శుభాలు చేకూరును. కుంభరాశి వారికి ఆదాయము 8, వ్యయము 2, రాజ్యపూజ్యము 5, అవమానం 4. ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం 4 పాదములు, పూర్వభాద్ర 1, 2, 3 పాదములలో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు. వీరికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏకాదశంలో శనికేతువుల సంచారము, పంచములలో రాహు సంచారము, ఏకాదశలో వ్యయములో గురు సంచారము, మూఢములు గ్రహణములు వీరి ఫలితాలను నిర్దేశిస్తున్నాయి. ప్రస్తుత కాలంలో ఆచితూచి విహరించగలరు. ప్రాధాన్యత తగ్గే అవకాశాలు ఉన్నాయి. తాత్కాలిక ఇబ్బందులు విమర్శించే వారి సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత అవసరము. మెరుగైన స్థానాన్ని పొందగలరు. ఇతరుల సమస్యల జోలికి వెళ్ళకండి. పరస్పర విరుద్ధ భావాలు కలిగిన వ్యక్తులతో దూరంగా ఉండండి. పగలకు ప్రతీకాలకు దూరంగా ఉండండి. సోదర సోదరి వర్గీయులతో విభేదాలు, తల్లిదండ్రులతో విభేదము. మీ సోదరుడు మీకు శ్రీరామ రక్ష. ప్రతినిత్యము శ్రీ మహాలక్ష్మిని అమ్మవారిని ధ్యానించండి. మీకు నరదృష్టి ఎక్కువగా ఉంది. నష్టాలు రావచ్చు. అధికారులతో విభేదాలు, నూతన పరిచయాలు, పూజా సంబంధాలు మెరుగుపడతాయి. సంతృప్తికరమైన జీవనాన్ని పొందుతారు. గురు అబ్దాది నుండి 23/4/2019 వరకు, మరల తిరిగి 30/10/2019 వరకు వృశ్చిక రాశిలో దశమ స్థానములో అశుభుడు. ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. శని అబ్దాది నుండి 14/2/2020 వరకు ధనుసులో ఏకాదశి స్థానంలో శుభుడు కావడం చేత అన్ని కార్యములందు విజయము. 15/2/2020 నుండి 14/3/2020 వరకు మకర రాశిలో ద్వాదశ స్థానములో ఎల్నాటి శని ప్రారంభము అవుతుంది. దీని వలన అపకీర్తి, మనస్తాపము, నిత్యం గొడవలు కలుగుతాయి. కావున ఆ స్వామి అనుగ్రహంకై నిత్య దీపారాధన చేయండి. రాహు అబ్దాది నుండి వత్సరాంతము మిథున రాశిలో పంచమ స్థానములో అశుభుడు కావడం చేత అమావాస్య సూచనలు ఎదుర్కొంటారు. కేతువు అబ్దాది నుండి ధనుస్సులో ఏకాదశ స్థానంలో శుభుడు అవడం వల్ల వత్సరాంతం వరకు లాభము, మానసిక ఉల్లాసము, సర్వకార్యముల యందు విజయము. రాజకీయ రంగంలో ఉన్నవారికి బాగుందండి. విద్యార్థులకు శ్రమ ఆధిక్యము. ఉద్యోగస్తులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు లాభము, దైవ చింతన అవసరము. స్త్రీలకు ఈ సంవత్సరము చాలా బాగుందండి. అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటారు, అయినప్పటికీ సంతోషంగా ఉంటారు. భార్యాభర్తల మధ్య గొడవలు, మానసిక సంఘర్షణలు, నూతన వస్త్ర లాభము, ఆర్థిక వృద్ధి ఉంది. పరిహారాలు: దుర్గా అమ్మవారిని దర్శించండి, రుద్రాభిషేకం చేయండి, నిత్యం లక్ష్మీ అష్టోత్తరం చేయించండి. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చాలా శ్రేయస్కరము. శుభం కలుగుగాక. మీనరాశి వారికి ఈ సంవత్సరము ఆదాయము 2, వ్యయము 8, రాజపూజ్యం 3, అవమానము 7. పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 4 పాదములు, రేవతి 4 పాదముల యందు జన్మించిన వారు మీనరాశికి చెందుతారు. ఈ రాశి వారికి ఈ సంవత్సరం బాగుంటుందండి. దశమంలో శనికేతువుల సంచారము, చతుర్థంలో రాహు సంచారము, ఏకాదశాలలో గురుగ్రహ సంచారము, గురు శుక్ర మూఢములు గ్రహణములు వీరి ఫలితాలపై ప్రభావితం చూపుతున్నాయి. శ్రమలో ఫలితాలను దక్కించుకుంటారు. మీరు నిజాయితీకి, ధర్మానికి కట్టుబడి ఉంటారు. మహోన్నత ఆశయ సాధన ఉంటుంది. విదేశీ వ్యవహారాలు సానుకూలము. మంచి కాంట్రాక్టులు లభిస్తాయి. ఎన్ని అవంతరాలైనా దాటుకొని ముందుకెళ్తారు. విలువగల స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. శ్రమించే జీవితానికి అలవాటు పడ్డవారు. మానసిక తృప్తి కలదు. వ్యాపార విస్తరణ చేస్తారు. వ్యాపారంలో నిర్లక్ష్యం పనికిరాదు. భూములకు ధరలు ఎక్కువగా వచ్చును. అభివృద్ధి కూడా ఉంది. నూతన పరిచయాలు మిమ్మల్ని ఇబ్బందికి గురి చేస్తాయి. స్వయం కృషి అపరాధం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. గృహంలో విందులు, వినోదాలు, వాటితో పాటు అపశృతులు కూడా. సహనం పాటించండి. ఆరోగ్య భంగం కలదు. సహోదర వర్గము, బంధువర్గాలతో విభేదాలు, లౌక్యం లేకపోవడం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. గురుడు అబ్దాది 23/4/2019 నుండి 29/10/2019 వరకు వృశ్చిక రాశిలో నవమ స్థానములో శుభుడు కావున ధనలాభము, గృహలాభము, సౌఖ్యము కలుగును. అదేవిధంగా అబ్దాది నుండి 14/2/2020 వరకు దశమ స్థానములో శని అశుభుడు కావున చేయు కార్యముల యందు వ్యతిరేకత ఫలితాలు, ఆటంకాలు కలుగును. 15/2/2020 నుండి 24/3/2020 వరకు మకర రాశిలో ఏకాదశి స్థానములో శుభుడు కావున ధనలాభము, ఆరోగ్యము, మానసిక ఉల్లాసము, సంతాన ప్రాప్తి కలుగును శని వలన. రాహు అబ్దాది నుండి వత్సరాంతము మిథున రాశిలో చతుర్థ స్థానములో అశుభుడు. పరిహారాలు చేయించుకోగలరు.
కేతువు అబ్దాది నుండి వత్సరాంతము ధనుసులో దశమ స్థానంలో శుభుడు. అందుచేత మానసిక ఉల్లాసము, ఆనందము, ఆరోగ్యము, విజయము కలుగును. శనివారము, మంగళవారము నీలం దుస్తులు ధరించకండి. పౌర్ణమి నందు తీయటి మజ్జిగను సేవించండి. మానసిక చింత తగ్గును. మీ కార్యాలయాలలో బంధుమిత్రుల తాకడి పెరుగును. నూతన మార్పులు చేస్తారు. రాజకీయ రంగానికి చెందిన వారికి బాగుంటుంది. ఉద్యోగస్తులకు శ్రమ అధికము, విద్యార్థులకు మిశ్రమము, వ్యాపారస్తులకు లాభము. భగవన్నామ స్మరణ చేయండి. స్త్రీలకు ఈ సంవత్సరం బాగుంటుందండి. కుటుంబంలో సంతోషము, విందులు, వినోదాలు, అధిక శ్రమ, ఆర్థికంగా బాగుంటుంది. పొదుపు చేస్తారు. కుటుంబంలోని వారు నిందలు మోపే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త వహించండి. పరిహారాలు: శనికి రాహుకు పరిహారాలు చేయించండి. విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మజ్జిగ నీరు దానం చేయండి. దేవాలయాలను సందర్శించండి. శుభం కలుగుతుంది. ధన్యవాదాలమ్మా. ఉగాదికి సంబంధించి చాలా విశిష్టాలు, రాసుల ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది, నవనాయకులు, అసలు పంచాంగ శ్రవణం ఉగాది రోజున ఎందుకు చేయాలి, ఇలాంటి అనుమానాలన్నింటికి కూడా చక్కని పరిష్కార మార్గాలు చూపించే విధంగా, రాసి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది, అవన్నీ కూడా ఏమేం చేస్తే బాగుంటుంది అన్నీ కూడా చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు. జై శ్రీమన్నారాయణ. ఈ వికారి నామ సంవత్సర శుభాకాంక్షలు మరొకసారి తెలుగు ప్రేక్షకులందరికీ, హెచ్ఎంటీవీ ప్రేక్షకులందరికీ తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సంవత్సరము ఉద్యోగస్తులకు కానీ, వ్యాపారస్తులకు కానీ అన్నీ మంచి జరిగి వారికి లాభాలు చేకూరి వాళ్ళ ఆనందంతో ఉండాలని, అదేవిధంగా ఆయుష్తో ఆరోగ్యంతో వెలసిల్లాలని కోరుకుంటూ సెలవు. ఇది ఇవాల్టి ఉగాదికి సంబంధించి ప్రత్యేక కార్యక్రమం. నమస్తే.